జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బత్తిన నాగలక్ష్మి చిన్న ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య అధ్యక్షతన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు సందర్భంగా చంద్రశేఖరం మినీ ఫంక్షన్ నందు కేక్ కటింగ్ అనంతరం బ్లడ్ క్యాంపు ప్రారంభించారు. అనంతరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బత్తిన నాగలక్ష్మి, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ కుమార్, చింతలపూడి నియోజకవర్గం ఇన్ఛార్జి కంబం విజయరాజు, రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు, జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బీవీఆర్ చౌదరి, వైసీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్, రాష్ట్ర మహిళా కార్యదర్శి కాసరి తులసిరెడ్డి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, ఏలూరు జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు పాల్గొని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా కేక్ కట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా చైర్మన్ గా నాయకులందరూ కూడా ప్రారంభిస్తారు. అనంతరం కూడా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో మరి పేషెంట్లకి ఫ్రూట్స్ పంపిణీ కూడా కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముందుగా మరి గంగారమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి మరి ఏరియా ఆసుపత్రికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి కూడా సర్పంచ్ సత్యాగారిని ఒక నిమిషం మాట్లాడుతూ పెడుతున్నాం. ప్రతి ఒక్కరు ఒక నిమిషం. ఇలా మున్సిపల్ చైర్పర్సన్ గారితో జరిపించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గతంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా మనం అధిగమించి మన గవర్నమెంట్ రావడానికి మన సాయశక్తిగా మనం కృషి చేయాలని చెప్పి జన్మదిన వేడుక సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సత్య గారు. బీవీఆర్ గారు ఓన్లీ 1 minute. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందకరం. అలాగే ఒక పేద ముఖ్యమంత్రిగా పేరు తెచ్చినటువంటి ఈరోజు యువనేత బడుగు బలహీన వర్గాల ఆశలోని మన ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి నాయకులు మన ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త సునీల్ కుమార్ యాదవ్ గారికి, అలాగే చంద్రపూడి సమన్వయకర్త కంబం విజయరాజు గారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు శ్రీ జట్టి గురునాథరావు మేడవరపు సాగర్ గారికి, బీవీఆర్ చౌదరి గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోయే రోజుల్లో మన పార్టీని అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. మండలాధ్యక్షుడు హైదరాబాద్. మన యువజన మాజీ ముఖ్యమంత్రి మన ప్రీతం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడ పల్లెపల్లి పట్టణం ప్రతి చోట కూడా ఎంతో అభిమాటంగా అధికారం రావాలని, ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా దౌర్ణించుతూ ఉన్నారు. మనందరం కూడా ఈ రాబోయే 4 సంవత్సరాలు కూడా ప్రజలతో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసే విధంగా ఉన్నది కలిసికట్టుకుంటే కోరుకుంటూ సెలవు. ఈరోజు పేద ప్రజల ఆశాజ్యోతి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు గత 5 ఏళ్లలో అద్భుతమైన పరిపాలన అందించి పేదవాడికి దగ్గర పరిపాలన తీసుకెళ్తారు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా మన ముందున్న సమన్వయకర్తగా మన సునీల్ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, జట్టి గురునాథం గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా ఇక్కడ ఎంత సంతోషంగా ఆనందంగా ఈ పుట్టినరోజు జరుపుకున్న శుభ సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం ప్రజలకు వాళ్ళందరూ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.